హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ విత్ బేక్స్. నేను మీ లక్ష్మిని. ఎప్పుడు చేసే కేక్ కాకుండా ఈసారి వెరైటీగా మా మ్యారేజ్ డేకి బిస్కాఫ్ చీజ్ క్రీమ్ కేక్ చేశాను. అది ఒకసారి నేను రెస్టారెంట్లో తిన్నాను, ట్రై చేద్దామని చేశాను. రియల్లీ సూపర్ టేస్ట్ అండి. బిస్కాఫ్ బిస్కెట్స్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి కానీ చాలా బాగుంటుంది. మరి అది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. మెజర్మెంట్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. బిస్కెట్స్ తీసుకొని బరకగా పౌడర్ చేసుకొని బౌల్లోకి తీసుకుని మెల్టెడ్ బటర్ వేసి ఒక ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. నేను ఇలా డిటాచబుల్ కేక్ మౌల్డ్ తీసుకున్నాను. మీ దగ్గర కేక్ మౌల్డ్ ఎలాంటిది లేకపోతే ఏదైనా కవర్ కానీ క్లింగ్ ర్యాప్ కానీ పెట్టి చేసుకోవచ్చు. ఇలా కేక్ టిన్ తీసుకొని బిస్కెట్స్ అంతా మనం పౌడర్ చేసి పెట్టుకుని ఉన్నాం కదా, బటర్ వేసి ఇది మొత్తం ఇలాగ బాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఫ్లాట్గా ఉన్న గిన్నె తీసుకుని దాంతో బాగా ప్రెస్ చేసుకొని ఫ్రిడ్జ్లో సెట్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. ఈ బిస్కెట్ సెట్ అయ్యేలోపు విప్ క్రీమ్ తీసుకుని విప్ క్రీమ్ కూడా బాగా బీట్ చేసి, మరీ స్టిఫ్ పీక్స్ కాకుండా కొంచెం లైట్ పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో బటర్ వేసి బాగా కలిపి, తర్వాత బిస్కాఫ్ బటర్ కూడా వేసుకుని కలిపి బాగా మిల్క్ మేడ్ కూడా వేసుకుని బాగా కలిపి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న విప్ క్రీమ్ వేసుకొని బ్లెండర్తో బాగా బీట్ చేసుకోవాలి. ఈ క్రీమ్ అంతా స్పాచులాతో తీసుకొని మనం దీన్ని సెట్ చేయటం కోసం వైట్ మెల్టెడ్ చాక్లెట్ని 30 సెకండ్స్ హీట్ చేసుకుని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దీంట్లో వేసుకుని కలిపేసుకోవాలి వెంటనే, లేకపోతే ఇది మళ్ళీ మీకు వెంటనే గట్టి పడిపోతుంది. కలిపేసుకున్నాక మనం ఏదైతే బిస్కెట్స్ సెట్ చేసి పెట్టుకున్నామో దాని మీద వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఓవర్ నైట్ సెట్ చేసుకోవాలి. ఇమీడియట్గా కావాలంటే 3-4 అవర్స్ ఫ్రీజర్లో పెట్టి సెట్ చేసుకోవచ్చు. ఫ్రీజర్లో సెట్ చేసినట్లయితే కనుక 10 to 15 మినిట్స్ బిఫోర్ బయట పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో సెట్ అయ్యాక దీనిపైన బిస్కాఫ్ బటర్ని లైట్గా వేడి చేసి పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేశాక దీన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ అయ్యాక దీని లాక్ ఓపెన్ చేసి పైన రింగ్ సపరేట్ అయిపోయి వచ్చేస్తుందండి. ఇలా రింగ్ తీసాక దీనిపైన మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకొని కట్ చేసుకోవటమే. అంతేనండి, బిస్కాఫ్ చీజ్ క్రీమ్ కేక్ రెడీ అయిపోయింది. నిజంగా అండి చాలా బాగుంది ఇది. మరి మీ అందరు తప్పక ట్రై చేస్తారు కదా. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని కొత్త రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ విత్ బేక్స్.